నీ హృదయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మార్చి ఎలాంటి కఠినాత్ములైనా సాధు స్వభావాలుగా మార్చడానికి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒకప్పుడు లోకంలో ఉండి లోకాశంలో బ్రతుకుతూ సాతానుకు అబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన మరి శివయ్య అనే ఈ వ్యక్తి మరి ఈరోజు ఎన్నో రోజులుగా వాక్యాన్ని వింటూ ఈరోజు ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన అపరాధాలు పాపాలు దోషాలన్నిటికీ క్రీస్తు ద్వారా పరిష్కారం ఉందని వాక్యాన్ని బట్టి ఎరిగి ఆ బిడ్డ నీతిమంతుడిగా తీర్చబడటానికి లేక పరిశుద్ధుడిగా మార్చబడటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నిర్ణయించుకునే సందర్భంలో క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కార్చిన విలువైన రక్తాన్ని ఆయన ఆశ్రయించి ఆయన అంగీకరించి దేవుని ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ తరుణంలో శివయ్య గారిని కొన్ని ప్రశ్నలు అడిగి మరి క్రీస్తు నామంలో ఆ బిడ్డకి బాప్తిసం ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు శివయ్య గారిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అయ్యా, నీ పేరు ఒకసారి అందరికీ వినపడేటట్టు చెప్పండి. శివహరి. శివహరి. ఆయన పేరు శివహరి. మరి ఎందుకు మీరు బాప్తిసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు? ఎప్పుడు నుంచి అనుకుంటున్నావు? ఎందుకు అనుకున్నారు? నువ్వేంటంటే మా పాప జీవితం తీసేసి కొత్త జీవితం మళ్ళీ మొదలు పెట్టుకొని యేసుక్రీస్తు లాగా ఉండాలి అని. పాప జీవితం ఉండటం వలన వచ్చిన నష్టం ఏంటి? ఆ జీవితంలో ఉండకూడదు. ఇక ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు కొత్త జీవితం క్రీస్తు ద్వారా తీసుకోవటంలో వచ్చిన లాభం ఏంటి? అంటే మన ఆత్మ ఉంది కదా, లోపల ఆత్మ ఉంది. మన ఆత్మ చనిపోయినాక తిరిగి మళ్ళీ తీసుకెళ్తాడని పరలోకం చేరుస్తాడని, అది యేసుక్రీస్తు వారి వల్లనే సాధ్యమైంది. ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఎలా అర్థమైంది నీకు? వాక్యం వినటం వల్ల అర్థమైంది. అంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మను పరలోకం చేర్చాలంటే యేసుక్రీస్తు వారి వల్లనే అయింది. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు కాబట్టి ఆయన మాత్రమే తీసుకెళ్తాడని వాక్యాన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు నీ పాపాలు ఊహొచ్చినప్పటి నుంచి చేసినవన్నీ ఎలా పోతాయి అని అర్థమైంది. బాప్తిసం ద్వారా ఎవరు మోసారు? నువ్వు చేసిన తప్పులు అపరాధాలు పాపాలని ఎవరు భరించారని అర్థమైంది. ఇది కూడా వాక్యాన్ని బట్టే మీకు అర్థమైంది. కాబట్టి ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ ఉందని నువ్వు దేవుడిని అడిగావు. నన్ను క్షమించాయా, నా పాపాలు మన్నించని అడిగావు. మరి ఇక నుంచి నీకు ఎవరి మాట వింటావు? ఎవరు నీకు రాజుగా ఉంటారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మాట తర్వాతే ఎవరి మాట అయినా దానికి నువ్వు అంగీకరిస్తావా? ఇది మరి నువ్వు ఎవరన్నా ఏదైనా మభ్యపెట్టి నీకు ఏదో ఆశ చూపించి ఇలా తీసుకుంటే నీకు ఏదో లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ప్రలోభ పెడితే తీసుకుంటున్నావా, లేదా నువ్వు సొంతగా ఆలోచించుకొని? నేను సొంతగా తీసుకుంటున్న నిర్ణయమా? నీ సొంతగానే ఎవరో ఏదో ఆశ పెడితే తీసుకోవట్లేదు కాదు, నీ ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నావా? వెరీ గుడ్. మరి శివయ్య హరి గారు చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి ఆయన బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా క్రీస్తుని అంగీకరించి ఆయన వల్లనే పాప క్షమాపణ దొరుకుతుంది, మరి ఇంకెవరి వల్ల కాదని, అలాగే పరలోక రాజ్యాన్ని చేర్చగలిగిన సామర్థ్యం కూడా యేసుక్రీస్తు వారికే ఉందని వాక్యం వినటం ద్వారా శివహరి గారికి అర్థమైంది. తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సంఘం తరపున సంతోషిస్తూ మరి యొక్క గొప్ప కార్యక్రమంలో అనేక మంది పాలు పొందారు. ఈ పాప జీవితాన్ని నీళ్ళల్లో సమాధి చేసుకొని క్రీస్తు పాతిపెట్టబడ్డాడు కాబట్టి ఆ పాతిపెట్టిన సమాధి కార్యక్రమంలో శివయ్య గారిని కూడా ఇప్పుడు సమాధి చేస్తూ, క్రీస్తు ఎలాగైతే 3వ దినాన్ని తిరిగి లేచాడో అలాగే నీళ్ళలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో క్రీస్తు పునరుద్ధానంలో శివయ్య గారికి కూడా పాలిభాగం ఉందని వాక్యాన్ని బట్టి మరి తెలియచేస్తూ యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని ఆ బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములో ప్రకృతి సాక్షిగా అనగా పంచభూతాల సాక్షిగా సంఘం ఎదుట మరి శివయ్య గారు చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డకు బాప్తీసం ఇచ్చుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదివరైనా పాప జీవితాన్ని విడిచి నూతనమైన జీవితంలో శివయ్య గారు ప్రవేశిస్తున్న ఈ సందర్భం కేవలం మీ ఉచితమైన కృపతో మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డను నూతన వ్యక్తిగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆ బిడ్డకి ఇస్తున్నందుకు కూడా సంఘంతో పాటు సంతోషిస్తూ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ బిడ్డకు బాప్తీసం ఇచ్చుతున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను ఏ మేధావికి విదితమే కాదిది కేవలం నీ కృపే దీనికాధారము. ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుట. దేవాని సాక్షిగా నేనుడుట ఈ మనుటికి భాగ్యము.